ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. మరలా దేవుని కృపచేత మిమ్మలను కలుసుకుంటున్నాను. ప్రభు బిడ్డలారా, ఇంత మట్టుకు నడిపించిన దేవునికి స్తోత్రం. ఈ దినము చూడనిచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభు మారని కృప మిమ్మలను నడిపించాలి. ఆయనను ఆనుకొనువారు ధన్యులు. ఆయన యందు ఆధారపడువారు కృప పొందినవారు. వాళ్ళు ఎవరు? మీరే. ఆయననే కదా మీరు ఆనుకొని ఉన్నారు, నమ్మి ఉన్నారు. అందువలన ఈరోజు ఉన్న కొన్ని ఇబ్బందులను చూడవద్దు. మీరు ముందుకు కొనసాగవలసిన సమయం వచ్చింది. ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నాడు, సరేనా? ఈరోజు మీకు ప్రభు ఇచ్చేటువంటి ఒక చక్కటి ప్రవచన చూపుతో ఈ వాక్కును మీరు వినాలి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనములో ఎలియా ఎలీషాను చూచి అంటున్నాడు, నీవు దయచేసి ఇక్కడ ఉండుము, దేవుడు నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. నువ్వు ఇక్కడే ఉండయ్యా, నేను బేతేలుకు వెళ్ళుచున్నాను. దేవుడు నన్ను బేతేలుకు వెళ్ళమంటున్నాడు. అయితే ఎలీషా అంటున్నాడు, లేదు, నేను అక్కడికి వస్తాను. ఈ వచనమును నేను ఎలాగూ చూస్తున్నానంటే, బేతేలు జ్ఞాపకముందా? ఆ మాట ఎక్కడ ఉపయోగించబడింది? ఆదికాండం 28వ అధ్యాయములో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 19 మరియు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. ఏ స్థలమది? అతడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి దూరదేశమునకు వెళ్ళుచున్నాడు ఒంటరిగా. ఒకరోజు సాయంకాలం సూర్యోదయమైపోయింది, సూర్యాస్తమయమైపోయింది. రాత్రి ఒక చోట రాయి ఉంచుకొని నెమ్మదిగా నిద్రపోతున్నాడు. ప్రయాణములో బడలిక నిద్రపోవుటకు మంచి స్థలం అనుకున్నాడేమో తెలియదు. అయితే వాక్యములో మనము గమనించినట్లయితే, మీరు ఆ స్థలములో అతడు అక్కడ పడుకున్నప్పుడు ఒక కల కన్నాడు. ఒక పెద్ద నిచ్చెన చూస్తున్నాడు. ఆ నిచ్చెను తేరిపార చూస్తున్నాడు. దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారు. ఆ పైన చూస్తున్నాడు. ప్రభువు నిలబడే స్థలం, ప్రభు యొక్క స్వరం వింటున్నాడు. అప్పుడు అంటున్నాడు అతడు భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని 19వ వచనములో ఆ స్థలమునకు బేతేలు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బేతేలు యొక్క అనుభవం ఏమిటంటే, ప్రభు బిడ్డలారా, స్వప్నము ద్వారా దేవుని యొక్క రహస్యములను తెలుసుకోవడం. అలాగైతే మీరు ప్రార్థించేటప్పుడు, ప్రభువా, నా బిడ్డలను గురించి, నా భర్తను గురించి, నా భవిష్యత్తును గురించి, మేమేం చెయ్యాలి అనే దాని గురించి, ప్రభువా, మాకు స్వప్నము ద్వారా మాట్లాడేటువంటి, మీరు మాట్లాడే ఆ కృప నాకు కావాలి ప్రభువా. అలాగూ మీరు అడగగా రాత్రి జాముల యందు ఆ రోజు సొలొమోనుకు ప్రత్యక్షమైన దేవుడు ఆ రోజు యోసేపుకు కలల ద్వారా ప్రత్యక్షమై, నీవు ఇక్కడ నుంచి ఐగుప్తుకు వెళ్ళు అని ప్రభు ఆశ్చర్యముగా నడిపించినట్లుగా స్వప్నము, కలను కనే భావభాగ్యమును ఆ రోజు పాత నిబంధన దైవజనుడు యోసేపు కల కన్నాడు 17వ ఏట. అయితే అతడు పరిపక్వత చెందినప్పుడు ఆ కలకు భావము చెప్పువాడుగా చెరసాలలో ప్రభు అతన్ని మార్చాడు. అలాంటి ఆత్మీయ కృపను మీరు అడగండి. స్వప్నము ద్వారా నాతో మాట్లాడండి తండ్రి. ప్రార్థించుదామా? మీ కొరకు ప్రార్థిస్తాను. మంచి తండ్రి, మీ బిడ్డల యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి, కృపలో ఎదగాలి, కృప వరములలో విస్తరించాలి అన్న ఉద్దేశముతో ఈరోజు ప్రభువా, మీరిచ్చిన మాటకై స్తోత్రం. బేతేలు అనుభవం మీ బిడ్డలకు కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. ప్రభువా, అలాగే నడిపించండి, దినమంతా నడిపించండి. దేని గురించి చింతించకుండా ప్రభువునందు ధైర్యముగా దృఢ నిశ్చయితతో జీవించటకు సహాయం చేయండి. యేసు నామములో తండ్రి, ఆమెన్. మర్చిపోకుండా ఎదుటివారికి షేర్ చేయండి దయచేసి. అందును బట్టి తద్వారా దేవుని రాజ్యం విస్తరిస్తుంది, మీరు దేవుని చేత ఆశీర్వదింపబడుదురు. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836.
మరియు 72954633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.